హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవీ క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈరోజు మరో కొత్త అప్డేట్తో నేను మీ ముందున్నాను. రెబల్ స్టార్ ప్రభాస్ కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్గా తీసిన మూవీ ది రాజా సాబ్. ఈ సంక్రాంతి బరిలో ఫస్ట్గా వచ్చేసిన మూవీ ది రాజా సాబ్. ఈ రాజా సాబ్ మూవీ అయితే ఫైనల్గా రిలీజ్ అయింది. తెలంగాణలో అసలు రిలీజ్ అవుతుందా లేదా, అఖండ 2 లాగానే మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా అంటూ ఎంతో ఉత్కంఠ భరితంగా ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఆంధ్రాలో అయితే ముందుగానే రిలీజ్ చేశారు ప్రీమియర్ షోస్ అని. ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా రివ్యూలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోస్ చూసి నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం అయితే నన్ను ఫాలో అవుతూ ఉండండి. ఈ సినిమా మొత్తం 3 గంటల 9 నిమిషాలు ఉంది. ఈ 3 గంటల సినిమాలో 400 కోట్ల బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీశారంటే అసలు నిజంగా నమ్మాలనిపించట్లేదు. ఈ సినిమా సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఆ సెకండ్ ట్రైలర్ చూసి ఎక్సలెంట్ గా ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను. బాగుంది, చాలా బాగుంది. కొన్ని సీన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఆ CGI అనేది, VFX గ్రాఫిక్స్ అనేది క్లియర్ గా తెలిసిపోతుంది కొన్ని సీన్స్ కి వచ్చేసి. ఈ మూవీలో ప్రీ క్లైమాక్స్ అనేది ఎక్సలెంట్ గా ఉంది. 40 మినిట్స్ 35 మినిట్స్ ఏదైతే పెట్టాడో ఎక్సలెంట్ గా ఉంది. అసలు సీన్లు మాత్రం బాగా పండించాడు. నేను అనుకున్నాను ప్రభాస్ ఇప్పటి వరకు యాక్షన్ సీన్స్ తీశాడు కదా, ఆ కెమెరా క్లోజప్ అనేది ఇప్పటి వరకు ఏ మూవీలో అంతగా ఇది లేదు. చాలా మూవీస్ అవుతుంది అలా తీసి. అన్ని మూవీస్ తర్వాత ప్రభాస్కి క్లోజప్ షాట్స్ పెట్టారంటే అవి మంచిగా పండవో ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఆ షార్ట్స్ అనేవి పెట్టిన తర్వాత ప్రభాస్కి ఎక్సలెంట్గా ఉంది. ఆ క్లోజప్ ఎక్స్ప్రెషన్స్ అనేవి, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి బాగా పండించాడు ప్రభాస్. ఈ మూవీని ఆ మూవీ యూనిట్ కూడా పబ్లిసిటీ చేసేటప్పుడు హీరోయిన్లు కావచ్చు, ఎవరైనా అందరూ ఇది పబ్లిసిటీ చేసేటప్పుడు ఇది ఒక హారరు, ఎంటర్టైన్మెంట్, కామెడీ, యాక్షను, రొమాంటిక్, ఇట్లా అన్ని జోనర్స్ ఇందులో ఉన్నాయి. ఈ సినిమా ఎక్సలెంట్గా ఉండబోతుందని చెప్పేసి అన్నారు. కానీ మారుతి దీనిని ఒకటే జోనర్ పెట్టుకొని తీసినట్టయితే బాగుండేది, చాలా బాగుండేది అనిపిస్తుంది. ఒక 3 గంటల సినిమాలో అన్ని జోనర్స్ కవర్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్కడొకట డ్రాబ్యాక్ వస్తుంది. ల్యాకింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ ల్యాగింగ్ అనేది ఒకటి ఏదైనా కామెడీ అన్న మిస్ అవుతుంది, లేదా హారర్ అన్న మిస్ అవుతుంది, లేదా యాక్షన్ అన్న మిస్ అవుతుంది. ఇప్పటి వరకు ప్రభాస్ ఫుల్ యాక్షన్ మూవీస్తో వచ్చాడు కాబట్టి యాక్షన్ అనేది చూపించాలా, ఆ బాడీని ఎక్కడ తగ్గించకుండా చూపించాలని ట్రై చేశాడు. అదొకటి చూపించాడు. తర్వాత కామెడీని ట్రై చేశాడు. కామెడీ అనేది ముగ్గురు మేజర్ కమెడియన్స్ని పెట్టుకొని అది కూడా ప్రభాస్ చుట్టూనే తిప్పాడు సినిమాని. ఆ ముగ్గురిని వాడుకున్నాడా అంటే సరిగా వాడుకోలేదేమో అనిపించింది నాకైతే. ఆ ప్రభాస్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది స్టోరీ అంతా. దగ్గర సినిమాలో 90% ప్రభాస్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది స్టోరీ అంతా. ప్రభాస్ గారిది యాక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. ఆ క్లోజప్ షాట్స్ అయితేనేమి, ఆ హారర్ జోనర్లో చూపించే విజువల్స్, ఆ యాక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఓన్లీ యాక్షన్ సీన్సే సెట్ అయితే ఏమో అని చెప్పేసి అనిపించింది ఇప్పటి వరకు. కానీ మారుతి ఒక కొత్త రకం యాంగిల్ అయితే ప్రభాస్లో చూపించాడు, కొత్త లుక్ను చూపించాడు మారుతి ప్రభాస్లో. సినిమా కాన్సెప్ట్ వచ్చేసి చాలా బాగుంది. సినిమా కాన్సెప్ట్ అయితే చాలా చిన్నది. ఒక చిన్న కాన్సెప్ట్ని తీసుకొని 3 అవర్స్ సినిమాని రన్ చేశాడు. 2.5 అవర్స్ లో అయితే ఈ సినిమా క్లోజ్ చేయొచ్చు అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత ఇంకా అంత హారర్ ఏమీ లేదు, ఇంకా సినిమా ఏముంది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. బొమ్మన్ ఇరానీ గారి క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా బాగా వాడుకున్నాడు మారుతి. బొమ్మన్ ఇరానీ గారి క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ఎక్కువ శాతం మొత్తం ఆల్మోస్ట్ అంతా ఆ మహల్లోనే జరుగుతూ ఉంటది. ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ అంటే వాళ్ళ నాయనమ్మ దగ్గర ఒకటే, వాళ్ళ నాయనమ్మకి ఏదో జబ్బు వచ్చినట్టు చూపిస్తూ ఉంటాడు. వాళ్ళ నాయనమ్మ దగ్గర చూపించే ఎమోషనల్ సీన్స్ అనేవి కొంచెం బాగున్నట్టుగా అనిపిస్తూ ఉంటది. కొన్ని సీన్స్ అక్కడక్కడ ఎందుకురా బాబు ఈ సీన్స్ పెట్టారు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. ఆ ఎడిటింగ్ అనేది అంత కరెక్ట్ గా సెట్ అయినట్టుగా అనిపించదు. వేరే కామెడీ అయితే ఏమి ఉండదు ఈ సినిమాలో. ఇంకా ఈ మూవీకి 400 కోట్లు 450 కోట్లు ఎందుకైందిరా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటది కొన్ని సీన్లు చూస్తూ ఉంటుంటే. ఓవరాల్ గా అయితే ఈ సినిమా కొద్దిగా పర్లేదు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. ఇంకా కొన్ని సీన్లు ఉంటాయి, హిప్నటైజింగ్ అయినట్టుగా కొన్ని సీన్లు ఉంటాయి ఆ హారర్ లాగా చూపించడానికి. అక్కడక్కడ కొన్ని సీన్లు అయితే అవి కొంచెం బాగున్నట్టుగా అనిపిస్తూ ఉంటది. అసలు ఇప్పటి వరకు ప్రభాస్ ఈ సినిమాని ట్రై చేసి ఈ సినిమాకి ఓకే చెప్పి ఇది ఒప్పుకున్నాడంటే ప్రభాస్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఒక కొత్త జోనర్ లోకి ఎంటర్ అవుతున్నాడంటే దాని ఒక ఎక్స్పెరిమెంట్ కింద కూడా చెప్పుకోవచ్చు. ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అయితే ట్రై చేశాడు ప్రభాస్. ఇక నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్ కి సందీప్ రెడ్డి వంగ చాలా కష్టపడాలి ప్రభాస్ ని కొత్త లుక్ లో చూపించడానికి. సందీప్ రెడ్డి వంగ అయితే చాలా కష్టపడాల్సి వస్తుందేమో అనిపిస్తుంది ప్రభాస్ ని ఒక కొత్త లుక్ లో చూపించి హైలైట్ చేయాలంటే స్పిరిట్ మూవీలో. మరి ఇంకా అది ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఈ మూవీ మీరు చూసినట్లయితే మీకు ఎలా ఉందనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్.